విశాఖ ఆర్కే బీచ్లో కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బారెడ్డి నేతృత్వంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. 1.8 కోట్ల శివలింగాలతో సాగర తీరంలో జరిగే కోటి లింగార్చన మహాకుంభాభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాలు విశాఖ ఆధ్యాత్మికతను పెంపొందించేలా వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ ఆర్కే బీచ్లో ప్రతి ఏటా నిర్వహించే సుబ్బరామరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా గత 40 ఏళ్ళుగా జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా ఈ నెల 15వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ సాగర్ తీరంలో 41వ శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిపేందుకైతే కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మన విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా 1,08,00,000 శివలింగాలతో ఈ ఏడాది మహాశివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకైతే సుబ్బరామరెడ్డి కళాపీఠం సభ్యులైతే ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ శివలింగాల పనులు పూర్తిగా వస్తున్నాయి. ప్రతి ఏటా సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో సుబ్బరామరెడ్డి కళాపీఠం సొసైటీ ఆధ్వర్యంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా అత్యంత వైభవంగా విశాఖ వేదికగా ఈ శివరాత్రి మహోత్సవ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రి పూర్తిగా రాత్రంతా జాగారం చేసే టైంలో కూడా ప్రత్యేకంగా పలు సాంస్కృతిక కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి బీచ్ రోడ్లోనే. అయితే ఈ కార్యక్రమాలు వీక్షించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సినీ ఆర్టిస్టులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు జాగారం సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాయి. వైపు కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. దాంట్లో పాల్గొనేందుకు అనేక మంది సెలబ్రిటీలు కూడా వస్తుంటారు. ఈ ఏడాది కూడా విశాఖ ఆర్కే బీచ్లో ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నారు. దాని పనులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ వాసులు ఉన్నారు. సో వారి మాట అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది అంటే ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి అంటే మీరు గతంలో వచ్చారా, ఇదే రావడం ఎలా ఉంది? చాలా సంవత్సరాలు పెట్టి వస్తున్నాం మేము. ఇలా ఈ సంవత్సరం ఈ నావీడే వల్ల పెడతారా పెట్టరా అనుకున్నాము. అలా వచ్చి చూద్దామని చూస్తే ఈ సంవత్సరం కూడా బాగా ఇక్కడ చేస్తున్నారు. శివరాత్రి ప్రతి ఇయర్ ఒకరోజు జాగరాలు ఉండి మరుసటి రోజు స్నానాలు చేసి లక్షల మంది వస్తారు ఇక్కడికి. చాలా బాగా చేస్తారు సుబ్బరామరెడ్డి గారు. అంటే ఈ శివలింగాలకు ప్రత్యేకంగా భక్తులతో నేరుగా పూజలు చేసే అవకాశం ఇస్తారు. మరోవైపు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎట్లా ఉంటుంది? మనం డైరెక్ట్గా ఇక్కడ పూజ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా శివయ్య దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవడం వరకు మనకి అవకాశం ఉంది. ప్రతిది కూడా బాగా ఉంటుంది ఇక్కడ. బాగా చేస్తారు. బాగా కష్టపడి అన్నీ నీట్గా పెడతారు. ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి పెడుతుంటారు. ఎవ్రీ ఇయర్ నైట్ హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసుకొని తెల్లవారు అయితే శివయ్యని దర్శించుకొని హ్యాపీగా వెళ్ళచ్చు. అంటే ఇక్కడే శివరాత్రి జాగారం చూస్తేనే మరోవైపు ఇక్కడ సముద్ర స్నానం చేసి ఇంటికి వెళ్తారు జనరల్గా. సో ఎంతమంది భక్తులు హాజరవుతారు జనరల్గా మీ ఐడియాలో? నా ఐడియాలో ఇంచుమించి లక్షల్లోనే వేలల్లో కాదు లక్షల్లోని జనాలు చాలా విపరీతంగా వస్తారు. నైట్ నుంచి మరుసటి రోజు ఈవినింగ్ 4:35 వరకు మీకు అలా 15వ తారీఖు నైట్ నుంచి మీకు మరుసటి 16వ తారీఖు సాయంత్రం వరకు అలా జనాలు వస్తూనే ఉంటారు. చాలా బాగా చేస్తారు శివరాత్రి మాత్రం సుబ్బరామరెడ్డి గారు. చూస్తున్నాం కదా, మొత్తానికి ఏదైతే ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి 1,08,00,000 శివలింగాలు ఒకే శివలింగం ఆకృతిలో ఏర్పాటు చేస్తూ ఆ చిన్న శివలింగాలన్నీ మొత్తం ఓవర్లాగా ఈ స్ట్రక్చర్ మొత్తం కూడా 1,08,00,000 శివలింగాలతో ఒకే శివలింగం భారీ ఆకారంలో చేపడతారు. మరోవైపు ఆ స్టేజ్ వద్ద కూడా ఒక శివలింగం ఏర్పాటు చేసి నేరుగా భక్తులు క్యూ లైన్లో వస్తూ సుబ్బరామరెడ్డి గారు అక్కడే కూర్చుంటారు. సుబ్బరామరెడ్డి అక్కడే దగ్గర పూజలు చేస్తారు. పురోహితులు ఉంటారు. సో భక్తులు కూడా నేరుగా శివలింగానికి ఆ విగ్రహానికి పూజ చేసే భక్తులకి అవకాశం కల్పిస్తారు. మరోవైపు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ప్రజలు కూడా ఈ శివరాత్రి ఉత్సవం రోజు జాగారం చేసే సమయంలో ఈ బీచ్ రోడ్డుకి చేరుగా ఉంటారు. విశాఖలో అనేక శివుడి గుళ్ళు ఆలయాలు ఉండినప్పుడు కూడా విశాఖ ప్రజలు ఖచ్చితంగా ఈ శివలింగాన్ని సందర్శించుకొని శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని జాగారం చేస్తూ వైపు తెల్లవారు మరుసటి రోజు ఉదయాన్నే జాగారం చేసిన అనంతరం ఇదే సముద్రం స్నానం చేసి ఇంటికి వెళ్తున్న ఆనవాయితీ కనిపిస్తూ ఉంది. ప్రతి ఏటా కూడా జరుగుతుంది. ఇది 41వ ఉత్సవం కూడా అత్యంత వైభవం జరిపించాలని చెప్పేసి కూడా ఆ కళాపీఠం సభ్యులైతే కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel